వీక్షకులందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశ రాజకీయాల్లోనే ఒక ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. దక్షిణాదిలో తమిళనాడు, నార్త్లో వెస్ట్ బెంగాల్. ఇక గడిచిన 10 సంవత్సరాల నుంచి అక్కడ టీఎంసీ అధికారంలో ఉంది. అంతకుముందు కమ్యూనిస్టులు కంచుకోట, ఆ కోట కూలిపోయింది మమతా బెనర్జీ దెబ్బకి. కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న టీఎంసీ అధికారంలోకి వచ్చిన వారి ఓటు బ్యాంకు బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడ్డ 70 లక్షల మంది. సహజంగా ఉండే ఓటు బ్యాంకుతో పాటుగా వారి ఓట్లే ప్రధానంగా టార్గెట్గా చేసుకున్నారు. చాలా రోజులు కమ్యూనిస్టులు కూడా శుభ్రంగా బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మందిని తీసుకొచ్చి మీ ఇష్టం ఎక్కడైనా గుడిసేసుకోండి అంటే వాళ్ళు ప్రభుత్వ భూములన్నీ చూసి గుడిసెలు వేసుకోవడం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఆ విధంగా టెస్ట్ వేశారు. దేశ సమగ్రతకి, దేశ భద్రతకే పెను సవాలుగా మారారు. వారి అరాచకాలు 1-2 కాదు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ బంగ్లాదేశ్లో కొన్ని రోజులు ఉండడం, ఆ తర్వాత హైదరాబాద్ పాత బస్తీకి, ముంబైలోని బంగ్లాదేశ్ కాలనీకి, కేరళ, తమిళనాడులోని కోయంబత్తూరు, ఈ విధంగా దేశం అంతా ఈ విష పురుగులు పాకుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పని చేసుకుని బతకడం అట్లా కాకుండా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడుండే వాళ్ళని తరిమి కొడుతూ ఉన్నారు. ఈ దరిద్రపు మంద ప్రతిరోజు గుంపులుగా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి రావడం, అక్కడ తిష్ట వేయడం, అక్కడ కొన్ని రోజులు ఉన్నాక ఆధార్ కార్డు అన్ని పుట్టించుకోవడం, దేశం మీద పడడం. ఈ విధంగా మమతా బెనర్జీకి కూడా కావాల్సింది అదే. వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ గుంపులు పోగు చేసి వాళ్ళందరికీ ఓటర్ కార్డు ఇచ్చి టీఎంసీ కోట వేసుకొని మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే మాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికుల్ని వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. సరిహద్దులు బంగ్లాదేశ్తో భారతదేశానికి అతిపెద్ద సరిహద్దు ఉంది. దాదాపు 4,000 కిలోమీటర్ల పైగా ఈ సరిహద్దుని కంచె నిర్మాణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించడం, భూసేకరణ చేయాల్సి ఉంది. కొంతమంది రైతుల పొలాల్లోంచి, కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం కేంద్రం చేయలేదు, భూమికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. ఆ భూసేకరణకే ఈ మమతా బెనర్జీ ముందుకు రావడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి గుంపులు ఈ శతపురుగులన్నీ రావాలి కదా ఓట్లేయడానికి. ఇక దీంతో అమిత్ షా ఈ మధ్య ఒక కామెంట్ చేశారు. బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో కంచె నిర్మాణం పూర్తి చేస్తామని. కంచె నిర్మాణం కూడా ఆషామాషి కంచె కాదు, ఇక పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టి కాకిలాగా చచ్చిపోయి కంచె వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ మందను ఆపకపోతే రాబోయే రోజుల్లో ప్రత్యేక దేశం కోసం బంగ్లాదేశ్లో ఈ చెద మొత్తం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ముంబైలో బంగ్లాదేశ్ కాలనీ ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల మొత్తం అరాచకం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేరితే అక్కడ అరాచకం. ఈ మంద పనిచేయరు, క్రైమ్ చేస్తారు, నేరాలు. గుంపుల్ని పందుల్లాగా వదులుతారు. ఓ 13 మందిని, 14 మందిని, 15 మందిని సాధ్యమైనంత వరకు ఆ పనిలో బిజీగా ఉంటారు. అలాంటి మందను అడ్డుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను మమతా బెనర్జీ సహకరించడం లేదు. దాంతో అమిత్ షా బాగానే సీరియస్ అయ్యారు. మమతా బెనర్జీ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సైనికులకి ఏదైతే సరిహద్దులో గతంలో ఉండే మాదిరిగా 15 కిలోమీటర్ల పరిధిలో అధికారాలు అప్పగించారు. ఈ మధ్యకాలంలో దాన్ని 50 కిలోమీటర్లకు విస్తరించారు. దాన్ని కనుక తగ్గిస్తే నేను మీకు భూమి ఇమ్మీడియట్గా ఇస్తాను అని చెప్పేసి ఆమె ఆఫర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. సిగ్గు శరం లేకుండా విదేశాల నుంచి గుంపులు వస్తూ ఉంటే వాళ్ళందరిని తీసుకొని రాష్ట్రంలో పెట్టుకొని దేశ భద్రతకే పెను సవాల్ అవుతా ఉంటే సైన్యం యొక్క అధికారాలు కుదించాలట. ఇప్పటికే అక్కడ సరిహద్దుల్లో మాల్దా ప్రాంతంలో చాలా బొక్కలు వేసుకొని బంగ్లాదేశ్ నుంచి రకరకాల వేషాలు వేసుకొని దేశంలో దూరుతా ఉన్నారు. పెంచింగ్ వేయకుండా ఈ యొక్క గుంపును ఆపడం సాధ్యం కాదు. మొత్తం అతుక్కొనే ఉంది కాబట్టి పెద్దగా నదులు పర్వతాలు కూడా లేవు, ఈజీగా వచ్చేస్తున్నారు. పొలం పనులకు వచ్చినట్టు వచ్చి భారతదేశంలో దూరుతా ఉన్నారు. మమతా బెనర్జీ రాబోయే ఎన్నికల్లో కనుక మరొకసారి పశ్చిమ బెంగాల్లో పొరపాటును గెలిస్తే
ఇక పశ్చిమ బెంగాల్ మరో తూర్పు పాకిస్తాన్, ఆల్రెడీ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ అంటారుగా, ఇది పాక్ బెంగాల్గా మారే అవకాశం ఉంది, బంగ్లా బెంగాల్గా మారే అవకాశం ఉంది. ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు నేపాల్ మీదుగా బంగ్లాదేశ్కి చేరి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో ప్రవేశించి భారతదేశంలో బాంబు పేలుళ్ళు ఎక్కడ జరపాలా అని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో బాంబు పేలుళ్ళు మనం పరిశీలించాం. ఉగ్రవాదులు అంటే నేరుగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి రారు. ఇండియాలో ఉండే ఆ మైండ్ సెట్ ఉండే దుర్మార్గుల్ని ఉన్మాదులుగా మార్చి వారికి కావాల్సిన సప్లై చేసి దేశాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ ఇలాంటి క్రూరమైన నేతలు బెంగాల్కి ముఖ్యమంత్రి కావడం ఆ రాష్ట్రమే కాదు ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికే 145 కోట్ల జనాభాతో ట్రైన్లో అడుగు పెడతామంటే ఖాళీ ఉండదు, బస్ స్టాండ్లో అడుగు పెడదామంటే ఖాళీ ఉండదు, రైల్వే స్టేషన్లో దూరాది కాదు, బస్సులో ఎక్కితే సీట్ ఉండదు. ఇంత జనాభా వచ్చినాక ఇంకా బంగ్లాదేశ్ నుంచి ఈ చెద పురుగులందరినీ గుంపులు ఎందుకు దిగుమతి చేసుకోవడం? ఆ రష్యాలో జనాభా తక్కువగా ఉన్నారంటే అటు పోవచ్చు, అటపోరు. ఇప్పటికే ఆ బంగ్లాదేశ్లో ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఒక బస్సు ఏదైనా వస్తే ఆ బస్సులో ఎక్కడమే కాదు, బస్సుకి ఏలబడతా ఉన్నారు కుక్కల్లాగా. అట్ట జనాభా పెంచారు, సిగ్గు శరం లేకుండా ఆ జనాభాని పెంచుకుంటూ పోతా ఉన్నారు. తినడానికి తినలేకపోయినా, కట్టుకోవడానికి బట్టలేకపోయినా జనాభాని గుంపులు పెంచే విషయంలో మాత్రం అసలు వాళ్ళు రాజీయే పట్టడం లేదు. అలాంటి వారిని దేశంలోకి జ్వరబన్నిస్తే దేశ భద్రతకి పెను ముప్పు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టండి.